Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో 3 పక్షాలతో కూడిన కూటమి కుదిరిపోయినట్టేనా? ఇప్పటివరకు జనసేన తెలుగుదేశం కలిసికట్టుగా వెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు జనసేన బీజేపీతో కలిసి ముందుకు వెళ్తున్నాం అనేటువంటి మాట చెబుతూ ఉన్నారు. ఇప్పుడు 3 పార్టీలు కలవబోయేటువంటి సమయం ఆసన్నమైందా? అధిష్టానం అభిప్రాయ సేకరణ సందర్భంగా ఏం జరిగింది? బీజేపీ రాష్ట్ర నాయకత్వం టీడీపీతో కలిసి వెళ్ళడానికి సుముఖంగా ఉందా? ఈ అంశాలపైన విశ్లేషించుద్దాం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ శాఖకి సంబంధించి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మనతో ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. రవికిరణ్ గారు, ఏంటి క్లారిటీ వచ్చేసిందా? 3 పార్టీలు కలిసి 2014 అదే ఈక్వేషన్ రిపీట్ అవుతుంది అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అది రియాలిటీలోకి రాబోతుందా? కేశవ్ గారు, గత కొన్ని ఆల్మోస్ట్ సంవత్సరంగా చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ టీడీపీతో వెళ్ళక ముందు వరకు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అని చర్చ జరిగింది. ఆయన సెప్టెంబర్ 13, 2023 చెప్పారు. ఆ తర్వాత మిగిలిపోయింది బీజేపీ ఎప్పుడు వెళ్తుంది ఏదో రకంగా ఇలా అందరినీ ఒక గాలి కట్టే వరకు కొంతమందికి మనసులో ఏమి ఉండట్లేదు అనుకుంటా. అప్పుడు కానీ మనశ్శాంతి వచ్చేటట్లేదు. యాక్చువల్ కేశవ్ గారు, మొన్న 3-4 తారీఖుల్లో జరిగింది రాష్ట్ర పదాధికారుల సమావేశం. దానిలో ఏంటంటే విస్తృతంగా రానున్న ఎన్నికల్లో ఏ రకంగా సమాయత్తం అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా సమాయత్తం కావాలని అనేక అంశాల మీద చర్చ జరిగింది. ప్రధానంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాష్ట్రంలోని 175 స్థానాల్లో, అంటే అన్ని అసెంబ్లీ స్థానాల్లో, అన్ని పార్లమెంట్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీకి దిగాలి. రాష్ట్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏ రకంగా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు పరిపాలన అందిస్తున్నారు, రాష్ట్రంలో కూడా బీజేపీ ఎమ్మెల్యే ఉన్న ముఖ్యమంత్రి కావాలి. ఆ రకంగా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. అలాగే ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొక్కసారి బీజేపీ ప్రభుత్వం రావాలి అన్న నినాదాన్ని తీసుకుని ప్రజల ముందు ప్రజలు ఆశీర్వదించాలని, ప్రజల ముందుకు వెళ్ళాలని రాష్ట్ర పదాధికారుల రాజకీయ తీర్మానం చేయడం జరిగింది. కేశవ్ గారు, రాష్ట్ర పదాధికారులు రాజకీయ తీర్మానం చేశాం. మరొకసారి చెప్తున్నా, ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ ప్రభుత్వం. ఇది మీడియాలో ఎక్కడా రాలేదు, అంతా పోయింది. పొత్తులపై చర్చించడం కోసమే మీరు మీటింగ్ పెట్టుకున్నట్టుగా వచ్చింది. మరి అంటే ఎవరు ఎలా ఉందంటే, మీ దురదృష్టం, అన్ని రకరకాల పార్టీకి రకరకాల ఛానల్స్ ఉన్నాయి. కొన్ని సపోర్ట్ చేసే డైరెక్ట్ గా ఉన్నాయి. వాళ్ళ కోణంలో వాళ్ళు రాసుకుపోతున్నారు. కానీ రియల్ జర్నలిజం ఇలాంటి పెద్దలు తప్పితే, కూర్చొని పిలిచి అడుగుతున్నారు పెద్దలు తప్పితే, రియల్ జర్నలిజం చేసేది కొంత తక్కువ అయిపోయింది. సరే, అది పక్కన పెడితే ముందు ఆ అంశాల మీద చర్చ జరిగింది. సాయి గారు, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ, ప్రతి అసెంబ్లీలో, ప్రతి పార్లమెంట్ లో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలి. దానిలో 37 విభాగాలు ఉన్నాయి. 37 విభాగాలు. ఏ రకంగా క్యాంపెయినింగ్ ఏ రకంగా చేయాలి, లేకపోతే వీడియో బ్యాన్స్ ఏ రకంగా చేయాలి, లేకపోతే ఫ్లాగ్స్ కానీ, లేకపోతే ఏ రకమైన ప్రజా కార్యక్రమాలు తీసుకోవాలి, ఏ రకమైన విరుద్ధమైనటువంటి ప్రచారం చేయాలి, ఇటువంటి అంశాల మీద 37 డిఫరెంట్ విభాగాల మీద ఏ రకంగా వ్యక్తుల్ని, పార్టీ కార్యకర్తల్ని దాన్ని గుర్తించి ఏ రకంగా సమాయత్తం కావాలి ఒక డిస్కషన్. ఇంకో డిస్కషన్ కూడా ఏం జరిగిందంటే, లాస్ట్ మినిట్ లో క్యాండిడేట్ అనౌన్స్ చేయడం కాదు, ఈసారి ముందుగానే అనౌన్స్ చేయాలి. తద్వారా ఆ క్యాండిడేట్ కి ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా అవకాశం దక్కుద్ది అన్న సూచన కూడా మేము చేయడం జరిగింది. దానికి ఏదైతే ముఖ్య అతిథిగా వచ్చిన శివప్రకాష్ జీ కూడా సానుకూలంగా స్పందించారు. ఇది బాగుంది, మీరు జనవరి 15-20 లోపు ఆ కసరత్తు కూడా చేసి ప్రతి అసెంబ్లీకి ఎవరెవరు ఉంటే బాగుంటుంది క్యాండిడేట్ లిస్ట్ తయారు చేసి పంపండి. ఒకటి, మీరు ఇచ్చిన లిస్ట్ ప్రకారం మేము అన్ని అనౌన్స్ చేస్తామని కాదు, ఈ లిస్ట్ ని కూడా తీసుకొని నేను కూడా కేంద్ర నాయకత్వంతో మాట్లాడి మీరు చెప్పిన సూచన కూడా చెప్పి అయినంత త్వరగా క్యాండిడేట్ అనౌన్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు పొత్తుల అంశం కూడా చర్చ జరిగింది. ఎన్ని అంశాలతో పాటు పొత్తుల అంశం పైన ఏదో విస్తృతంగా చర్చ జరిగింది. కొంతమంది అభిప్రాయాలు చెప్పారు, ఏం జరగాలి, కండిషన్స్ ఏం పెట్టాలి, అలానే ఏ సీట్లు కావాలి, కలిసి వెళితే తప్పితే బీజేపీ గెలిచేటువంటి అవకాశాలు లేవని ఎక్కువ శాతం మంది, మెజారిటీ సభ్యులు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంటున్నారు. నిజమేనా? అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో వెళ్ళటం గత 2 సార్లుగా మనం చూసాం, 2 టర్మ్ చూసాం. ఆ టర్మ్ లో చూసినటువంటి అనుభవాలు కూడా ప్రతి ఒక్కరికి ఫ్రెష్ గా ఉన్నాయి మైండ్ లో. 2014లో ఎన్ని సీట్లు ఇస్తా అన్నారు, 20 సీట్ల దాకా ఇస్తాను, లాస్ట్ లో ఇది 12 సీట్లు 11 సీట్లు అయింది. దానిలో మళ్ళీ రెబల్స్ పెట్టారు. ఎన్ని సీట్లు మేము గెలవగలిగాము, ఆ తర్వాత మా పాత్ర ఏంటి, ఆ తర్వాత 2018లో ఆయన బయటకు వెళ్తూ నరేంద్ర మోడీ గారిని దేశద్రోహని, అదే అమిత్ షా గారి మీద దాడి చేసిన
తీరు ఇవన్నీ అందరికీ గుర్తే ఉన్నాయి. ఆ తర్వాత ఆయన చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాలనా వైఫల్యం వల్ల ఏ రకంగా ఆయన పక్కనకి వెళ్ళారు చూసాం. మా మీద బురద జల్లిన వ్యవహారం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు స్పష్టంగా ఉంది. అయితే ఇప్పుడు 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 అదంతా మర్చిపోతారు, కార్యకర్తలు అందరూ మర్చిపోతారు. ఆ రకంగా వారు వెళ్ళటం వల్ల భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ తగ్గిందే కానీ పెరగలేదు కదా. ఇప్పుడు పొత్తులో వెళ్ళటం వల్ల టీడీపీ వల్ల ఇది ఒక వర్జనం. టీడీపీతో పొత్తులో వెళ్ళటం వల్ల పార్టీ గ్రాఫ్ తగ్గిందే కానీ 99 నుంచి ఇప్పుడు వరకు అలా వస్తుందే పడిపోతుంది, అలా వస్తుందే పడిపోతుంది. సో దీని అలా కాకుండా తెలంగాణలో కూడా ఏ రకంగా ఏ పొత్తులు లేకుండా ముందుకెళ్లారు, ఏ రకంగా స్థితంగా 7% నుంచి 14% వచ్చారు, అది ఒక ఎనాలజీ. సో రకరకాల వాదనలు ఉంటాయి. సో ఏదైతే కార్యకర్తలు చెప్పిన అభిప్రాయాలని కేంద్ర నాయకత్వం వచ్చినటువంటి దోతులు విన్నారు. దాని తర్వాత లిఖిత పూర్వకంగా కూడా మీకు ఇంకా చెప్పదలుచుకుంటే లిఖిత పూర్వకంగా ఇవ్వండి అన్నారు. అన్ని విషయాలు క్రోడీకరించుకుని మా రాష్ట్ర అధ్యక్షులు వారు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి గారు ఆ వివరాలన్నీ తీసుకెళ్లి నడ్డా గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కేంద్ర నాయకత్వం ఫైనల్ గా తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకటి అంటే మీ సమాలోచనలు జరగడం, అక్కడ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు రావడం, సాయంత్రానికి పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ రాయడం కాపు పెద్దలకి సంబంధించి, ఆ లేఖలో మా నిర్ణయానికి మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి అనేటువంటి ఒక ప్రస్తావన చేయడం, ఇవన్నీ చూస్తే ఇంకంతా గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే. బహుశా ఈ వారంలో అనౌన్స్ చేస్తారు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి అనేటువంటి అభిప్రాయం జనంలో వచ్చింది. అంటే వీటికి ఏమైనా లింక్ ఉందా? పవన్ కళ్యాణ్ గారితో ఏమైనా డిస్కస్ చేశారో? ఎందుకంటే సాయంత్రానికి మళ్ళీ నాదెండ్ల మనోహర్ గారితో భేటీ జరిగింది. సో ఇక్కడ జరిగినటువంటి చర్చల సారాంశం మనోహర్ గారితో డిస్కస్ చేయడానికి, అలానే ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాసేటువంటి క్రమంలో ఈ అంశాలను ప్రస్తావించడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ యాదృచ్ఛిగా జరిగింది తప్పితే దీనిలో సరైన లింక్ అయితే లేదు కేశవ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే సెప్టెంబర్ 13, 2023 చేసిన ప్రకటన తర్వాత పలు దఫాలుగా చెప్పారు, నేను కేంద్ర పెద్దలకి చెప్పకుండానే ఈ నిర్ణయం తీసుకున్నాను, నేను సమయం తీసుకొని వెళ్ళి చెప్పి మాట్లాడతాను అని చెప్పి అన్నారు. ఇటీవల జరిగిన యువకాలం సభలో కూడా వారు ఏమన్నారు, కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉంటాయని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను, కోరుకుంటున్నాను అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఆ మధ్య తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా కలిసారు కదా అమిత్ షా గారు, అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. మాట్లాడినట్టు చెప్పేద్దరు కదా, ఇదిగో మాట్లాడిన ఈ అంశం మీద కూడా తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఇలా వెళ్తున్నాం అని కూడా చెప్తారు కదా. అప్పుడు కూడా డిస్కషన్ జరగలేదు కదా. ఎందుకంటే యువకులంలో కూడా అన్నారు, ఆశిస్తున్నాను అన్నారు. యువకులం ఎప్పుడైంది, మొన్నగా వారం 10 రోజులు అయింది కదా. ఈ వారం 10 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఏమన్నా ఢిల్లీకి, ఏమన్నా మాట్లాడతారని వారే అన్నారు. వెళ్ళాలి కదా, మాట్లాడాలి కదా, మాట్లాడిన తర్వాత కదా. సో వారే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా పిలుపు వస్తుందా ఢిల్లీ నుంచి? ఈయనే వెళ్తా అన్నారు కదా. ఈయన చెప్పిన మాట అయితే రాష్ట్ర ప్రజలకి పవన్ కళ్యాణ్ నేను వెళ్ళి మాట్లాడతా అన్నారు, కానీ వారు పిలిస్తే నేను వెయిట్ చేస్తున్నాను అనలేదు కదా. సో వీరు వెళ్ళాలి, మాట్లాడాలి. సో వెళ్ళి మాట్లాడి అక్కడ నుంచి ప్రకటన చేస్తే అప్పుడు ఆ ప్రకటనలో ఇరు పక్షాలు ఉంటాయి. ఇరు పక్షాలు ఉండి ప్రకటన చేస్తే, ఒకరు చేసే ప్రకటన ఎప్పుడు ఒక చేసే ప్రకటన అది ప్రామాణికం ఎలా అవుతుందండి? ఇద్దరు కలిసి సంయుక్త ప్రకటన. అంటే ఇప్పుడు బీజేపీ జనసేన పరిస్థితి ఏంటి? బీజేపీ జనసేన మధ్యన ఆ ఉమ్మడి ప్రకటన అనేది ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు మీరు 175 నియోజకవర్గాల పైన అభ్యర్థులు అనేటువంటి ఫోకస్ పెడతాం మేమని మాట్లాడుతున్నారు. మరి జనసేనకు మీరు ఎన్ని ఇవ్వాలనుకుంటున్నారో, లేదా జనసేనతో కలిసి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయా, ఉండవా? సార్ ఇప్పుడు ఒక రాజకీయ పక్షంగా ప్రతి రాజకీయ పార్టీకి అన్ని స్థానాల్లో పార్టీ బలపడాలి, అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులు ఉండాలి, అన్ని స్థానాల్లో పోలింగ్ బూత్ కమిటీలు ఉండాలి, అన్ని స్థానాల్లో సమర్థోని వ్యూహం ఉండాలనేది పార్టీ యొక్క ఆలోచన విధానం అలాగే ఉంటాయి. సో మా పార్టీ ఆలోచన విధానం అలాగే ఉంటాయి. సో పొత్తులు ఎత్తులు ఏ రకంగా ఉండబోతాయి అనేది తర్వాత అంశం. మేము మా కార్యక్షేత్రాన్ని రెడీ చేసుకుని ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాం. మా స్లోగన్ ఆంధ్రాలో ఒక్కసారి, ఎందుకంటే మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కూడా జూన్ లో రాష్ట్రానికి వచ్చినప్పుడు వారు కూడా ప్రకటన చేసింది ఏంటి, బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి రాష్ట్ర ప్రజలకి అభ్యర్థించారు. మీకు చూపిస్తాను. రాష్ట్ర ప్రజలకి జేపీ నడ్డా గారు అభ్యర్థించింది ఏంటి చూడండి, గివ్ 1 ఛాన్స్ ఫర్ బీజేపీ ఇన్ ఏపీ, గివ్ 1 ఛాన్స్ ఫర్ బీజేపీ ఇన్ ఏపీ అని మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు తిరుపతిలోని సభలో ఆ రాష్ట్ర ప్రజలు విజ్ఞప్తి చేశారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు మా యొక్క రాజకీయ తీర్మానం కూడా ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ ప్రభుత్వం. సో ఆ టైంలో పొత్తులు ఎదురు ఉంటాయో ఉండవో తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా కేశవ్ గారు, రకరకాలుగా ఉంటున్నాయి. ఎవరెవరో ఏంటో, ఎవరెవరితో వెళ్తారు, ఎవరు టీడీపీతో, ఎవరు కాంగ్రెస్ తో వెళ్తారు, ఎవరికి ఏంటో ఉంటారు, పొద్దున ఎవరితో ఉంటారు, సాయంత్రం ఎవరితో ఉంటారు, ఇవన్నీ ఈ కలగాపులో కిచిడి ఎవరిలా ఉంది. ఇదేం తేలాలంటే టైం పడుతుంది. సో టైం కూడా తక్కువ ఉంది అంటారు కదా. ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పుడు 2 రోజుల పాటు పర్యటనకి ఎలక్షన్ కమిషన్ టీం ఆల్రెడీ స్టేట్కి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఇంకా సమయం తక్కువ ఉంది కాబట్టి
పొత్తుల విషయంలో కానీ అభ్యర్థుల విషయంలో కానీ ఒక నిర్ణయం కావాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సంక్రాంతికి ఫస్ట్ లిస్ట్ అని టీడీపీ జనసేన నాయకులు చెప్తున్నారు. అంటే ఈ ఫస్ట్ లిస్ట్లో బీజేపీ ఇంక్లూడ్ అవుతుందా, లేదా తర్వాత ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉంటుందా, లేదా సపరేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇందాక మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, మా యొక్క లిస్టులు కూడా తొందరగానే ఇవ్వాలని చెప్పి మేము అభ్యర్థించారు. మేము దానికి కేంద్ర దూతలు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పి. సో మా యొక్క కార్యక్షేత్రం, మా యొక్క ఎలక్షన్ వర్క్ అయితే, ఎన్నికల సన్నద్ధానికి అయితే మేము రెడీ అయిపోతాం. సో అది ఫిబ్రవరిలో రాని మార్చిలో రాని, నాకు తెలిసి అయితే మార్చిలో ఎలక్షన్స్ ఉండవు. ఎందుకంటే మార్చిలో దేశవ్యాప్తంగా, ఫిబ్రవరి మార్చి రెండు నెలలు దేశవ్యాప్తంగా 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి అన్ని రాష్ట్రాలు. నేను ఈ మధ్య చూశాను కూడా, కర్ణాటక కానీ ఉత్తరప్రదేశ్ కానీ అన్ని మార్చి ఎండింగ్ వరకు ఉన్నాయి. ఈ లోపు ఎలక్షన్స్ పెడతారని నేనైతే అనుకోను. ఏప్రిల్లోనే ఉంటాయి ఎలక్షన్స్. ఏదేమైనా సరే ఒక రాజకీయ పార్టీగా మేము సన్నద్ధం అవుతున్నాం అన్ని. ఎందుకంటే మాకు కూడా కొన్ని గుణపాఠాలు గతంలో కూడా ఉన్నాయి కేశవ్ గారు. ఎందుకంటే 2014లో పొత్తు ఉందంటారు, లాస్ట్ మినిట్ అబ్బాయి మీకు అంత ఇవ్వ అంటారు. మళ్ళీ మాకు వచ్చిన ఇంటిమేషన్ ఏంటంటే మీరు ఫైల్ చేసేయండి, కండిషన్స్ పెడతారు. బీజేపీ కండిషన్స్ తో పొత్తులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని? అంటే పొత్తులోకి వెళ్ళినప్పుడే రకరకాల డిస్కస్ చేస్తాం. సో దానిలో కొన్ని సందర్భాలు మాకు అనుభవం ఉంది. భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా 36 పక్షాలతో వెళ్తున్నాం. పొత్తులు మాకు కొత్త కాదు. టీడీపీ అసలు కొత్త కాదు. టీడీపీ వ్యవహారం అసలు కొత్త కాదు. వాళ్ళకు ఒకవేళ జనసేన కొత్త అయితే కొత్త అవచ్చు, కానీ మాకైతే పాచింతకాయ పచ్చదే కదా. సో అందుకనే మేమైతే వేచి చూడాలి అని ఆ ధోరణి లేదు. మా దారి రహదారి, మా దారి హైవే. మేము వెళ్ళిపోతున్నాం ముందుకి. 170 స్థానాల్లో హైవేలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి ఉందా? అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అడుగు పెడుతుంది షర్మిల ఆధ్వర్యంలో అనేటువంటి ప్రచారం. అంటే ఇంకా బాధ్యతలు ఇవ్వలేదు, బట్ దెర్ ఇస్ ఏ క్లారిటీ. ఆమె జాయిన్ అయింది కాబట్టి ఏదో రకంగా ఏపీలో ఒక కీ రోల్ ఉండేటువంటి అవకాశం ఉంది. మరి రెండు నేషనల్ పార్టీస్ నామమాత్రం అనుకుంటున్నటువంటి తరుణంలో ఒక రివైవల్ జరుగుతుంది అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏపీలో అయితే ఏమీ లేదు, జాతీయ స్థాయిలో కూడా పెద్దగా ఏమి లేదు. మీరు చూస్తున్నారు కదా, ఐఎన్డీఏ కూటమిలో కూడా లోకల్లో అసలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడాకే మమతా బెనర్జీలు, కేజ్రీవాల్ ఒప్పుకోవట్లేదు. ఏపీ మాట్లాడితే మీ కూటమి నుంచి బయటకు వెళ్ళిపోదాం అంటున్నావు. ఖర్గేని కూడా ప్రపోజ్ చేశారు. సో అలాగా అతుకులు బొత్తగా ఉంది దేశవ్యాప్తంగా. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు పక్క రాష్ట్రం నుంచి డిజెక్టెడ్ అండ్ డిసప్పాయింటెడ్ ఫెయిల్ లీడర్స్ అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఏదో చేస్తారంటే అది అయ్యే పని కాదు. దానికి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. వారు సొంత పార్టీని నడుపుకోలేక అక్కడ ఫెయిల్ అయ్యి, మొన్నటి వరకేమో నాకు తెలంగాణతో సంబంధం, నేను పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, చదువుకుంది ఇక్కడ, పెళ్లి చేసుకుంది ఇక్కడ, పిల్లలకి అంది ఇక్కడ, వాళ్ళ పెళ్లిళ్ళు ఇక్కడ, అలాగే నేను పార్టీ పెట్టింది ఇక్కడ, నేను ఆడదే అన్నారు కదా, అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు అన్నట్టు, ఇక్కడ ఉన్న కాదు అన్నట్టు, నాకు తెలంగాణ సంబంధం ఉన్న వాళ్ళు ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి రకరకాలుగా మాట్లాడతారా? ఆంధ్ర ఆడబిడ్డ కదా, ఆంధ్ర ఆడబిడ్డ అని చెప్పి యాక్సెప్ట్ చేయరంటారా? కోడలైనంత మాత్రం తరిమేస్తారా? ఇప్పుడు రాజకీయాలు ఎవరు ఎక్కడన్నా చేయొచ్చు సార్. మనం అన్న మాటలు కాదు, నేను ఆవిడ అన్న మాటలు. ఆడపిల్ల అంటే ఆడపిల్ల అని ఆడు చెప్పారు. కొత్త ఇప్పుడు ఆవిడని అడుగుతారు కదా. ఇప్పుడు మొన్నటి వరకు నువ్వు రాజశేఖర్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ని ఏ రకంగా వెన్నుపోటు పొడిచి ఇచ్చేసారు, ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ని వెన్నుపోటు పొడిచింది. వైఎస్ఆర్ బతుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉమ్మేసేవారు. అది వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఊళ్ళో కూర్చున్నారు. ఏం సమాధానం చెప్తారు ఆవిడ వచ్చి? సో నాకు ఏపీలో జరుగుతున్నటువంటి ఇంకోటి ఏమన్నారండి నిన్న, ఏపీలో రాజన్న రాజ్యం తీసుకొస్తారా మీరంటే, అసలు దేశంలోనే రాజన్న రాజ్యం తీసుకొస్తారంటే. ఇప్పుడు ఓ పక్కనేమో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటున్నారు ఆవిడ. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటే కాంగ్రెస్ వాళ్ళందరూ ఏమంటారు, నిద్రలో లేపిన ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తారంటారు వాళ్ళు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఈవిడంటే రాజన్న రాజ్యం దేశంలో తీసుకొస్తుంది అంటే ప్రధానమంత్రి అంటే ఈవిడ రాహుల్ గాంధీయా? ప్రధానమంత్రి షర్మిల గారా రాహుల్ గాంధీయా? అది డౌట్ ఉంది. సో ఇలాగా అపరిపక్వత లేకపోతే సరైన అవగాహన, రాజకీయం అవగాహన లేని వాళ్ళు రకరకాలుగా మాట్లాడి ఇప్పుడు అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు ఒక రాష్ట్రంలో. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదు. అలాంటి ఆవిడ వచ్చి ఇక్కడ ఏం చేస్తారు? సో ఎవరిష్టం వాళ్ళు తిరుగుతారు, రాజకీయం ఎవరిష్టం వాళ్ళు తిరుగుతారు. అంటే సంక్రాంతి నాటికి ఒక క్లారిటీ వచ్చేస్తుందా ఈ అంశాలన్నిటికీ సంబంధించి? సంక్రాంతి లేదా సంక్రాంతి తర్వాత తప్పనిసరిగా మేము కూడా పదాధికారుల సమావేశం చెప్పేదంటే అయినంత వరకు మాకు స్పష్టత యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇచ్చేయండి. సో మేము ముందుకు ఎటువంటి ఏ పరిస్థితికైనా సరే వెను చూపేది లేదు. ఇప్పుడు స్థానిక ఎన్నికలకు మీరు చూసారు కేశవ్ గారు, ఎక్కడ మిడిల్ డ్రాప్ అవ్వలేదు. తెలుగుదేశం పార్టీ కానీ మనం చూసాం ఏ రకంగా వాళ్ళు పారిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలు పోటీ చేయలేదు, ఉప ఎన్నికలు కూడా పోటీ చేయలేదు, పారిపోయారు. సో అలాగా తెలుగుదేశం పార్టీ కూడా అంత బలంగా ఏం లేదు చెప్పుకోవచ్చు.
సో మేమైతే ఒక మూడో ప్రత్యామ్నాయంగా ఒక ఆంధ్రాలో ఒక్కసారి కేంద్రంలో మరొకసారి అనే నినాదం బలంగా ప్రజల్లోకి వెళ్ళాలి. ఆ రకంగా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ని వైసీపీ టీడీపీలు సమదూరం పాటిస్తూ వెళ్ళాలని దాన్ని ఈ నినాదం ద్వారా కొంత మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. సో మాకు పూర్తి స్థాయి సిగ్నల్ ఇచ్చేస్తే ఆ రకంగా వేగంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కిషోర్ గారు. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. ఇది స్పెషల్ డిస్కషన్. రవికిరణ్ గారు చెప్తున్నటువంటి అంశాల ప్రకారం చూస్తే పదాధికారుల సమావేశంలో కీలక అంశాలపైన చర్చ జరిగింది. అలానే 175 నియోజకవర్గాల్లో బీజేపీ బలోపేతానికి కావాల్సినటువంటి ప్రణాళికని కేంద్ర పార్టీకి అప్పగించినట్టుగా చెప్తున్నారు. ఇక పొత్తుల అంశం పైన ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తిగతంగా చెప్పారు. వీటన్నిటిని సమరైజ్ చేయడం ద్వారా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు కేంద్ర పార్టీకి నివేదిస్తారు. అక్కడ నిర్ణయం జరుగుతుంది. ఏ నిర్ణయం అయినా కానీ సముచితమైనటువంటి గౌరవం, అలానే భాగస్వాములకి సమానమైనటువంటి అవకాశాలు ఉండే పరిస్థితుల్లోనే బీజేపీ ముందడుగు వేస్తుందనేటువంటి విషయంలో క్లియర్గా ఉన్నామనే మాట రవికిరణ్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.